చిత్తూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నారాయణస్వామిని అలాగే చెవిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసుల తీరుపైన వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంజీవ్ అందిస్తారు. సంజీవ్, చెప్పండి, చిత్తూరులో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, ఈ రోజు ఉదయం 7 గంటలకు చిత్తూరు కార్పొరేటర్ సంబంధించిన ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ సందర్భంగా టీడీపీ వర్గాలు దాదాపు ఎమ్మెల్సీతో పాటు ఇతర టీడీపీ నేతలందరినీ కూడా పోలీసులు అనుమతించడం జరిగింది. అయితే ఇదే సందర్భంగా టీడీపీ నేతలు అనుమతించిన పోలీసులు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు నిర్బంధించడంతో పాటు వారిపై అక్రమ కేసులు బనాయించడం కూడా రాత్రి నుంచి కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఈ జిల్లా ఎస్పీని కలవడానికి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే నారాయణ స్వామితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా బయలుదేరడం జరిగింది. అయితే వీరిని దారిలోనే అడ్డుకుని వీరిద్దరిని అరెస్ట్ చేసి ఇప్పుడు అసలు ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఒక రహస్య స్థలానికి మరి పోలీసులు ఎటువంటి సమాచారం కూడా ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియకుండా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్లారు. గౌతమి, ప్రస్తుతం దీనికి సంబంధించి మరి వైఎస్ఆర్సీపీ నేతలు ఏమంటున్నారు ఈ అరెస్టులకు సంబంధించి? రాత్రి నుంచి జరుగుతున్న అక్రమ అరెస్టులు ఓ పక్క ఖండిస్తూనే ఓ పక్క నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు అంటే ఈ ఉప ఎన్నిక జరుగుతున్న ప్రాంతానికి సంబంధించిన అభ్యర్థులు కాకుండా వేరే ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులను టీడీపీ వారు ఎలా అనుమతిస్తారని పోలీసులను వ్యతిరేకిస్తూ ఇప్పుడే నిరసనలు ప్రారంభమైంది. అయితే ఈ నిరసనలో ఇప్పటికీ మా ఎమ్మెల్యేలను విడుదల చేసి అదేవిధంగా రాత్రి నుంచి అక్రమ కేసులు బనాయించిన ఈ కార్యకర్తలు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతున్నారు. గౌతమి, రైట్, థ్యాంక్ యూ సంజీవ్.